కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు గారు హాజరయ్యారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ హాజరయ్యారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం జరిగింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబుకు వైసీపీ కౌన్సిలర్స్ ఘన సన్మానం చేశారు. వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు గారి వద్ద మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు చైర్మన్ రాజ్ కుమార్కు 3 సంవత్సరాలుగా చైర్ లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అంటూ ఆయన వారిని అడిగారు. ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కళ్యాణదుర్గంలోని కౌన్సిల్ సమావేశంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు గారి మధ్య జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు చూస్తూ అందరూ కూడా కింద మన కళ్యాణదుర్గ సమాచార బులెట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో చైర్మన్ తలారి రాజ్ కుమార్ కూడా మాట్లాడారు. అనంతరం బడ్జెట్ను ఆమోదింపచేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగిందా అన్నట్టుగా అక్కడ జరిగింది. కొన్ని చెప్పాలి, ఎందుకంటే కొన్ని విలువలు తగ్గిస్తారు. ఆ చైర్మన్ కి మీరు 4 ఏళ్ళు చేరేలా 3 ఏళ్ళు అరే చెప్పు కూర్చొని నాకు ఇష్టమా మీడియా వచ్చింది మీడియా దృష్టి పెట్టుకొని చెప్తానా మంచి మీరు స్థానం ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు చెప్పు అదే చెప్పు దాన్ని ఆయన అది ఒకటి మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. ఈ విషయంలో పెద్దోళ్ళు చెప్తుంటే ఫాలో అయ్యింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక మున్సిపల్ చైర్మన్ ఆయన వద్దు అంటే పైకి వచ్చింది. సరే అయిపోయింది. ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. అప్పటికన్నా ఇప్పుడు నాకు తెలిసి ఆనందంగా ఉంటాడు. ఖండించినాం సార్, ఖండించినా దయచేసి మీరు ఖండించినాక 2 times ఇక్కడ ఖండించినా అయినా నన్ను ఇంకా నువ్వు మాది ఎందుకు బయట ఈ వార్డులో కూడా 24 వార్డులో కూడా చాలా ఉంది సమస్య. అంతా ఇంత సమస్య కాదు. అది పూర్తిగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి కూడా ఇందులో నిధులు లేవనేది మీకు నాకన్నా బాగా తెలుసు, అందరికీ తెలుసు. సో ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నేను పొద్దున్న కమిషనర్ గారితో మాట్లాడాను. అన్నవాడికి కూడా 4-5 వాళ్ళు నిన్న ముందు తిరిగి వచ్చాను. చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. సో అది ఎట్లా చేయాలి, ఏ విధంగా ప్రణాళిక కావాలి. ఏదో తాత్కాలికంగా రోడ్లు వేసేసి అది చేస్తే ఉపయోగం లేదు. అందుకోసమే ఇప్పుడు నీటి డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇది ఆర్ఎంపీ వాళ్ళు ముందేసిన ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఎక్కడైతే క్లియరెన్స్ ఉందో అక్కడ కొట్టుకుంటూ వెళ్ళారు. మీకు అందరికీ బాగా తెలుసు. షాపుల వాళ్ళతో షాపులు కొట్టించారు, 2 సార్లు కొట్టించారు. మీరు ఒకసారి కొట్టారు, మేము ఒకసారి కొట్టాము. అయినా కూడా డ్రైన్ వేయలేకపోయినారు. డ్రైన్ వేయకపోతే మీరు రోజు మీ ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తే మీరేం నడుచుకుంటూ వస్తారు, ఎట్లా నీళ్ళు బయటకు పోతాయి. కాబట్టి ఫస్ట్ డ్రైన్ వేయమని చెప్పిన దానికి ఇంతవరకు శాంక్షన్ ₹1 కూడా కాలేదు. ఇమ్మీడియట్గా డ్రైన్ చేయండి. డ్రైన్ చేసిన తర్వాత ఒక్కరికి న్యాయం, ఒకరికి అన్యాయం, ఎవరికి అన్యాయం జరగకూడదు. అందరికీ ఒకటే పాలసీలో ముందుకు వెళ్ళండి. అది తెలుగుదేశం వల్ల, వైఎస్ఆర్ వల్ల, లేదా బీజేపీ వల్ల, లేదా జనసేన వల్ల చూడొద్దు. ఓకే, మామూలు పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆనందం ఉండేటట్టు వాళ్ళు ఆనందపడేటట్టు క్లియర్గా చెప్పారు.
దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. వాళ్ళంతా కొంతమందితో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి, వాళ్ళంతా కూర్చొని మాట్లాడి ఆ పరిష్కారం చేసి మిగిలిన దాన్ని కూడా ట్రై చేస్తాం. మెయిన్ రోడ్లో కూడా రోడ్ కటింగ్ ఎప్పటికీ ఆ బేసిక్ ఈ ఫుట్పాత్ అంటే మీరు మనం చెప్పారు అక్కడ అసోసియేషన్ ఈ ఫుట్పాత్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. వాళ్ళు కూడా మనం ఆల్టరేషన్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా సమస్య సాల్వ్ అవుతుంది. ఏం ఫుట్పాత్ అంటే తోపుడు బండి కూడా వాళ్ళ ప్రకారం చూపిస్తే వాళ్ళ పాత బస్ స్టాండ్ కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళకి సరిపోతుంది. మెయిన్ రోడ్ ఆల్టర్నేటివ్ మేము ఆల్టర్నేట్ ఆల్రెడీ చూసినాము. ఒక మంచి మార్కెట్ కట్టబోతున్నాం. అంటే మొత్తం ఏదైతే వెజిటేబుల్ మార్కెట్ ఉందో ఆ వెజిటేబుల్ మార్కెట్ అంతా ఒక చోటుకు పోతుంది. ఇప్పుడు 4.7 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కట్టాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి, కమిషనర్ గారు రండి, ఆయన్ని మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటున్నదా 4.7 ఎకరాలు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత డంప్ యార్డ్ క్లీనింగ్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ మున్సిపాలిటీ మీద ఉండాలి. ఆ ప్రాపర్టీని మున్సిపాలిటీ మీద ఆ ప్రాపర్టీ ఉండాలి. మున్సిపాలిటీ మీద కాకోకుండా అది వేకెంట్ పెట్టినారు. అంటే వేకెంట్ అంటే అది ఒక పని అన్నా చేసుకోవచ్చు, ఇంకొకరన్నా చేసుకోవచ్చు, లేదా సురేంద్ర అన్నా ఆ విధంగా వేకెంట్ పెట్టినారు. ఇమ్మీడియట్గా ఆయన కనుక్కొని సరే ఇప్పుడు దీన్ని ఇట్లుంది పరిస్థితి అని చెప్పి కలెక్టర్తో మాట్లాడి ఆర్డీఓతో ఇమ్మీడియట్గా మాట్లాడి దాన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ మున్సిపాలిటీ మీద మార్చారు. అంటే ఆ ల్యాండ్ని ఎవరో కొట్టేయాలని చూశారు. 4.7 ఎకరాలు ఎప్పుడైతే అది ఇప్పుడు సింపుల్ వర్డ్ అంతే పేరు రాసేస్తే అయిపోయింది. లిటిగేషన్ మా కథ ఇదంతా చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ చూసినా కబ్జాలతో దాన్ని నాకు ఆ రోజు ఇక్కడ మీద ఇంప్రెషన్ వచ్చింది. ఆ రోజు కలెక్టర్ గారు అన్నారు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినారు మీ కమిషనర్, లేకపోతే లిటిగేషన్లో పడిపోయింది. అంటే ఎవరో దాన్ని ఓపెన్ చేసి ఖాళీకి పెట్టారు, మున్సిపాలిటీ పేరు తీసేశారు. క్లియర్గా ఏదైతే ఉందో అప్పుడు కామ్గా 15 రోజుల నుండి మున్సిపాలిటీ పేరు మీద ఎక్కించేంత వరకు బయటికి చెప్పలేదు. ఎక్కించిన తర్వాత ఓపెన్ అయిపోయింది. అక్కడే మనం ఇప్పుడు ఒక వెజిటేబుల్ మార్కెట్, మటన్ మార్కెట్, మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్, అలాగే మున్సిపల్ కాంప్లెక్స్, పార్కింగ్, లేదా మా ప్రతి శుక్రవారం జరిగే వెజిటేబుల్ సంత అన్నీ కూడా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తాం. అంటే ఆ ప్రదేశం పూర్తిగా ఉపయోగపడేటట్టు ప్రజలకి. ఇంకా ఎట్లాంటి మీ చాలామంది వ్యాపారస్తులు ఉంటారు, మసాలా అట్లాంటి వాళ్ళకు కూడా షాపులు ఇప్పిస్తాను. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని మేము తయారు చేస్తున్నాం. ఏదో తెలుగుదేశము, వైఎస్ఆర్ ఇంకోటో అనేది కాదు ఇక్కడ. ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పాత పడగొట్టినది అనుకుంటే చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు దాన్ని ఎట్లా కట్టాలి, ఏ విధంగా మనము కొంతమందికి అప్పుడు మీరే ప్రామిస్ చేసినారు షాపులు పోతే షాపులు ఇస్తాం, అవన్నీ కూడా ఎవరికైతే అది వాళ్ళకందరూ కూడా ఇస్తాం. ఇస్తూ మిగిలిన యాక్షన్ చేసి కాలం పాట పెట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా చేస్తాం. మా పైన మంచి చేయడం ఎప్పుడు ముందే ఉంటాం సార్. అపోహ అనేది లేదు. ఇప్పుడు చెప్పుకోకుండా మీరు చెప్పారనుకో అదే విషయం. తెలుగుదేశంలోకి మా వాళ్ళకి జరిగిన నష్టాన్ని చెప్పారనుకో ఏమవుతుంది, గొడవ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ నాకు అది గొడవ చేయించడం నా సంస్కృతి కాదు. అందుకోసమే బ్రేక్ చేసిన తర్వాత చూద్దామని చెప్పి అటువంటి వచ్చిన దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే కళ్యాణ దుర్గాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైతే మాకు కావాలి. అభివృద్ధిలో మీరు ఎప్పుడు పార్టీలకు అతీతంగా లీనమైపోతాం సార్. అదేం లేదు. మీ మార్పు కూడా మీరు చూపించండి. సహకారంతో ఈరోజు మనకు ₹1 డబ్బులు లేవు. నేను ఇంతవరకు మున్సిపాలిటీ చేయించిన పనుల్లో కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించి ₹1 కూడా ఎవరి ద్వారా కాంటించింది ఎక్కడికక్కడ చేస్తాను. ఇప్పుడు మీకు సంబంధించి రకరకాల వద్దులు అవన్నీ ఏదైతే జరుగుతున్నాయి. మేము ఎప్పటికైనా మేము అభిమానించేవాళ్ళే. వేరేగా ఎవరో ఏదో మాట్లాడాలనే దాంతో
మేము ఎప్పటికీ అడ్డం లేదు సార్. మీరు ఎప్పుడు గౌరవిస్తాం. చేయడం మేము ఎంతో గౌరవిస్తాం సార్. అంటే ఏం లేదు, ఇది మీకు అంతా ఒక దృష్టితో చూసుకుని పోతే మీకు ఎప్పుడు నేనేంది ఇప్పుడు నేనేమి మీరు కొత్తగా రెండు కళ్ళగా చూడండి, వాళ్ళు అందరినీ ఒక రెండు కళ్ళగా చూడండి. వేరే రకంగా సార్ కొన్ని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ కానీ మాకు కొన్ని విలువలు తగ్గిస్తాయి. మీ విలువలు మీరే ఒప్పుకుంటున్నారు. ఇది చైర్మన్, ఆ చైర్మన్ కి మీరు 4 ఏళ్ళు చేరేలా 3 ఏళ్ళు. అరే చెప్పు చెప్పారా? కూర్చొని మాట్లాడతాం, అందరికీ తెలుసు అది. కూర్చోండి అందరికీ తెలుసు సార్. నాకు ఇష్టమా? మంచోడు రాష్ట్రమంతా మీడియా వచ్చింది, మీడియా దృష్టిలో పెట్టుకొని చెప్తానా. ఏ పార్టీ అయినా కానీ మంచోడు అంటే మా పార్టీలో ఉన్న మంచి వాళ్ళకి మీరు స్థానం ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు. చెప్పు అదే చెప్పు. ఆదేశాన్ని పాటిస్తే దాన్ని ఆయన అది ఒకటి మంచి కావచ్చు, ఒకటి చెడ్డ కావచ్చు. కాకపోతే ఈ విషయంలో పెద్దోళ్ళు చెప్తుంటే ఫాలో అయింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక మున్సిపల్ చైర్మన్ ఆయన వద్దు అంటే పైకి వచ్చింది. సరే అయిపోయింది, ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. అప్పటికన్నా ఇప్పుడు నాకు తెలిసి ఆనందంగా ఉంటాడు. ఖండించినాం సార్, ఖండించినా కానీ అయిపోయింది. దయచేసి మీరు ఖండించినాక 2 times ఇక్కడ ఖండించినా అయినా నన్ను ఇంకా నువ్వు మాది ఎందుకు బయటకు తీసి సురేంద్ర బాబు గారు మంచివాడని పేరు సార్. ఇప్పుడు ఈ 6 months లోని నేను మంచిగా అంటున్నారు, ఏదైనా చేయగలడని అంటున్నారు. చేసేదానికి మేము ఎప్పుడూ ముందే ఉంటాం. మీతో ఏమి లేదు, మమ్మల్ని గౌరవించవాలని విధంగా కాదు. ఒక ప్రజాప్రతినిధి అనే ఆలోచన వీళ్ళు స్టార్ట్కి వాళ్ళకి ఉంటే చాలు సార్. అది వేరే విధంగా కానీ దీన్ని కంటిన్యూ ఒకసారి వాడి సమస్యలు ఏమన్నా ఆయన ద్వారా నేను పరిష్కారం కూర్చొని మాట్లాడండి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని చైర్మన్ రాజ్ కుమార్, వైస్ చైర్మన్ పనీంద్ర, వైసీపీ కౌన్సిలర్లు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆయనను దుశ్శాలువతో సత్కరించి ఘన సన్మానం చేశారు. వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ్ సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు. ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి.